పట్టణ నగర పరిధిలో గల పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థను ప్రైవేటు ఏజెన్సీలకు కేటాయిస్తే సహించబోమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హెచ్చరించింది. ఈ మేరకు స్థానిక నాయకులు మంగళవారం శ్రీకాకుళంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీలను సైతం తొంగలో తొక్కారు అన్నారు. సిఐటి గౌరవ అధ్యక్షులు అమర్నాయుడు మాట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆఫ్కోర్స్ వద్దు అన్నప్పుడు ప్రైవేట్ ఏజెన్సీలు వద్దు, పర్మనెంట్ కావాలని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్మికులందరూ కలిపి ఈరోజు ర్యాలీగా బయలుదేరుతున్నాం. ప్రభుత్వం ఆ రోజు మాకు ఇచ్చిన హామీలు కూడా 17 రోజులు సమ్మె చేశాము. చేసిన తర్వాత కూడా జీవోలు విడుదల చేస్తామని చెప్పి ఇంతవరకు జీవోలు విడుదల చేయలేదు. కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆదుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఆ జీవో ఒకటి ఇవ్వలేదు. 60 సంవత్సరాల కార్మికులకి 60 సంవత్సరం నిండిపోయిన కార్మికులు తొలగించిన కార్మికులు పెన్షన్ గ్యాజెట్ అమలు చేస్తామన్నారు, అది చేయలేదు. అలాగే ఇంజనీర్ కార్మికులకి జీవో నెంబర్ 36 ప్రకారంగా వేతనం ఇస్తామని చెప్పారు, అది చేయలేదు. అలాగే పర్మనెంట్ కార్మికులకి డిఏలు బకెలు ఉండిపోయింది. అలాగే 3 సంవత్సరాలు సడన్ లెవెల్ ఉండిపోయింది. కొన్ని మున్సిపల్ రిటైర్మెంట్ అయిపోయిన బెనిఫిట్లు కూడా ఇవ్వడం లేదు. అనేక సమస్యల మీద ఈరోజు మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరుగుతున్నాయి. చాలా తక్కువ ఇవ్వడం జరుగుతుంది. బదిలీ వర్కులు కూడా వేతనాలు పెంచాలి, ఎన్నమరకు పర్మనెంట్ చేయాలనుకొని మేము మన మినిస్టర్ గారికి నారాయణ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. డిఎం గారు కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. సీఎం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కానీ దాని పని దాన్ని చేస్తే చట్టం చేసి వెళ్ళిపోయినట్టుగా గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోయి కార్మికులు ఈ రోజు రోడ్ల పోలు చేస్తున్నారు. గతంలో ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు 279 జీవో ఇచ్చి కార్మికులు గొంతు కోసి కార్మికులు రోడ్ల పోలు చేసిన నాడు అది కూడా మేము తిప్పి కొట్టాము. ఎలక్షన్ రాకముందంతా కార్మికులు నా మనసులు నాకు గెలిపించండి, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఒక్క పని మీరు చేయడం లేదు. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సంవత్సరం కాలం దగ్గరికి వచ్చి ఏ ఒక్క పని చేయడం లేదు. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మున్సిపల్ కార్మికులు కాదు, కొన్ని డిపార్ట్మెంట్ ఎన్ని దగ్గర ఉన్నారు ఆఫ్కోర్స్ ఉన్న వాళ్ళందరికీ ఆఫ్కోర్సులు తొలగించకుండా పర్మనెంట్ చేయండి. మాత్రం ఆఫ్కోర్స్ రద్దు అంటే మాత్రం మేము ఒప్పుకోము, సహించము. ఎప్పటికైనా ఏది చేయాలన్న పారిశుద్ధ్య కార్మికులతో బలమేటు అది నాయకులకి తెలియపరుస్తాము, ప్రభుత్వం తెలియపరుస్తాం మేము. అందువలన ఈరోజు బహిరంగ మేము ర్యాలీలు చేస్తున్నాం. ఈ జీవో వెనక తీసుకోండి మంచిదే, లేదంటే మాత్రం మీ సమ్మెలో కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తాం. అలాగే ఈరోజు మున్సిపల్ కార్మికులు పెనం మీద నుంచి పొయ్యిలో పడిన సన్నంగా తయారైన పరిస్థితి. గత నెల ప్రభుత్వం ఆబ్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడానికి పూనుకుంది. ఇదైతే సరైన పద్ధతి కాదు. మున్సిపల్ కార్మికులు ఎన్నో సేవలు చేస్తున్నారని చెప్పి వాళ్ళకి నెల సక్రమ జీతాలు చెల్లించకపోతే వాళ్ళు ఎలా బతుకుతారని ప్రశ్నిస్తున్నాం. గతంలో 279 జీవో కూడా తీసుకొస్తే సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటాలు చేసాం, దాన్ని రద్దు చేయించుకున్నాం. గత ప్రభుత్వం ఆబ్కాస్ని తీసుకొచ్చి అమలు చేసింది. నెల ఈఎస్ఐ పిఎఫ్లు సక్రమంగా అమలు అవుతున్నాయి. గతంలో ఏజెన్సీలకు అప్పగించినప్పుడు అవి సక్రమంగా అమలు కాలేదు. దీనివల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని నివారించకపోతే కార్మికులందరినీ పెర్మనెంట్ చేయాలి. అమలు కాని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. సిఐటి డౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడానికి సిద్ధమవుతా ఉంది. ప్రైవేట్ ఏజెన్సీలు సకాలంలో వేతనలు ఇచ్చే పరిస్థితి ఉండదు, పిఎఫ్ ఈఎస్ఐ కూడా సక్రమంగా కట్టే పరిస్థితి ఉండదు. గతంలో ఈ విధంగానే ప్రైవేట్ ఏజెన్సీ వ్యవహరిస్తే పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు పోరాటం చేస్తే ప్రభుత్వం ఆప్కాస్ అప్పగించింది. ఆప్కాస్ అనేది ప్రభుత్వాలు నడిచే సంస్థ. ఇప్పుడు సకాలంలో వేతనాలు చెల్లిస్తున్నారు, కానీ దీని నుంచి మళ్ళీ ఈరోజు ఏమో ప్రైవేటైజేషన్కి అప్పగించాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది. దీనికంటే మెరుగైంది వీళ్ళని పర్మనెంట్ చేయడం. కాబట్టి మున్సిపల్లో కార్మికుల్ని ప్రైవేట్ ఏజెన్సీలకి ఆప్కాస్లో కాకుండా పర్మనెంట్ చేయాలని చెప్పి, అలాగే గతంలో ఈరోజు మున్సిపల్ కార్మికులు పెనం మీద నుంచి పొయ్యిలో పడిన సన్నంగా తయారైన పరిస్థితి. గత నెల ప్రభుత్వం ఆబ్కాస్ను రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడానికి పూనుకుంది. ఇదైతే సరైన పద్ధతి కాదు. మున్సిపల్ కార్మికులు ఎన్నో సేవలు చేస్తున్నారని చెప్పి వాళ్ళకి నెల సక్రమ జీతాలు చెల్లించకపోతే వాళ్ళు ఎలా బతుకుతారని ప్రశ్నిస్తున్నాం. గతంలో 279 జీవో కూడా తీసుకొస్తే సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటాలు చేసాం, దాన్ని రద్దు చేయించుకున్నాం. గత ప్రభుత్వం ఆబ్కాస్ని తీసుకొచ్చి
అమలు చేసింది. నెల నెల ఈఎస్ఐ పిఎఫ్లు సక్రమంగా అమలు అవుతున్నాయి. గతంలో ఏజెన్సీలకు అప్పగించినప్పుడు అవి సక్రమంగా అమలు కాలేదు. దీనివల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని నివారించకపోతే కార్మికులకు అందరినీ పెర్మనెంట్ చేయాలి. అమలు కాని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం.